హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా వ్లాగ్ వచ్చేసి ఉరుస్ ప్రిపరేషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చేస్తారు. ఈ వ్లాగ్ని కవర్ చేయడానికి నేను అవినాష్ ఓకేనా. ఇప్పుడు ప్రిపరేషన్ అంతా వీడియో అయితే వస్తుంది. లాస్ట్ వరకు అయితే చూడుర్రి. ఛానల్కి వల్ల కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకర్రి. నా ముందున్న వ్లాగ్స్ అన్ని మీదైతే పింగ్ అవుతాయి ఉరుస్వి, అవి చెక్అవుట్ చేసుకోర్రి ఓకేనా. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడైతే మా ఇంటికాడ పక్కన బ్యాక్ సైడ్లో మెయిన్ రోడ్ పక్కన అయితే ఇక్కడ లైటింగ్ అయితే చూస్తారు కదా, ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడుర్రి. ఇక్కడికైనా అయితే ఒకటైతే వెళ్తుంది అనమాట. ఇంకా ఇటు దిక్కు అన్నీ చాలా అయితే ఉన్నాయి. ఈడైతే చూస్తారు కదా, బ్యానర్లు ఉన్నారు కదా, వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ ఈడైతే గ్రాండ్ సెలబ్రేషన్ అయితే చేస్తారనమాట. నా ముందున్న వ్లాగ్ అయితే చెక్ చేయరు, మీదైతే పింగ్ చేసాము. ఇప్పుడైతే వీడియోలో ఇంకా ఏడేడు అప్డేట్స్ ఉన్నాయి చూపెడతాం. ఇక్కడ చూస్తారు కదా, ఈ లైటింగ్ సెటప్ బి ఇక్కడ వచ్చేసి ఇక్కడ బి బ్యాండ్ సెటప్ అవుతుంది. ఇంకా ప్యాడ్ బ్యాండ్ బి ఉందన్నమాట. కింగ్స్ శ్రీ జాల ప్యాడ్ బ్యాండ్ అనమాట. ముంగట ఇంకా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఆడ బ్యానర్ అవన్నీ అయితే ఫిట్టింగ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఫుల్ చూడాలి అనుకుంటే నా ముందున్న వ్లాగ్స్ చెక్ చేసుకోండి. ఇంకొకటి ఫుల్ వ్లాగ్ రేపు సండే రోజు నైట్కి అయితే అప్లోడ్ అయితే ఉంటుంది అనమాట. ఆ వ్లాగ్ బి చూస్తుండ్రి. రైట్ మదీత్ పక్కన ఇటు దిక్కు వచ్చేసి ఇక్కడ అయితే నేను పెద్ద కేక్ అన్నా కదా, ఆ పెద్ద కేక్ మీద అయితే మనకి ఇక్కడ ఉరుస్ ముబారక్ అని అయితే రాశారు అనమాట. ఇటు లైటింగ్ ఇట లైట్స్ లేవు కాబట్టి ఇట్లా కనబడుతుంది, కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఇది లాస్ట్కి కట్ చేస్తారు. నేను ఆ దర్గా అయితే చూపెడతా. ఇప్పుడు దర్గా కాడికి అయితే వెళ్దాము. ఇప్పుడు ఇంకా అన్న వాళ్ళు అయితే మీద ఇట అంటే డెకరేషన్ అయితే చేస్తుర్రు. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకు దర్గా కాడికి అయితే వచ్చినాం అనమాట. దర్గా కాడ అప్డేట్స్ అయితే చూపెడతా, లోపల ఏమేమి ఉన్నాయి అవన్నీ. ఇది వచ్చేసి ఇక్కడ జెయింట్ వీల్ చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అదొకటి ఉంది అనమాట. ఇది రౌండ్గా తిరుగుతుంది. ఇది వచ్చేసి జంపింగ్. మనం ఆడ చూస్తున్నట్టయితే ఆడైతే మధ్యలో అయితే దర్గా కనబడుతుంది. స్కై సెటప్ విత్ అక్కడ లైటింగ్ అయితే చూస్తుర్రా. లైటింగ్ పక్కన చిన్న గ్రౌండ్ జిహెచ్ఎంసీ గ్రౌండ్ అనమాట. ఆ గ్రౌండ్ పక్కనే ఇటు దిక్కు లౌన్లో ఈ గ్రౌండ్లో ఈద్గా ఉందన్నమాట. ఈ ఈద్గా దాంట్లోనే కొంచెం చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా అయితే పెడతారనమాట. అక్కడనే పక్కన ఈడొచ్చేసి ప్యాడ్ బ్యాండ్ అయితే తీస్తుర్రు. జై భవానీ ప్యాడ్ బ్యాండ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా అన్ని ప్రిపరేషన్లు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ గ్రౌండ్లో వెళ్ళి ఇప్పుడు చూద్దాం లోపల ఏమన్నా. రింకు అయితే ఆడ ఉన్నాడు. రింకు బ్రో వాళ్ళదే ప్యాడ్ బ్యాండ్. ఇది ఫుల్ బ్లాగ్ అయితే రేపు కంటిన్యూషన్ అవుతుంది, అదైతే స్కిప్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా అప్డేట్స్ అయితే గుడి పక్కన గల్లీలలో ఇంకా ప్యాడ్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. ఆ అప్డేట్స్ అయితే ఇస్తానన్నమాట. ఇంకా మా వానికి అయితే జిమ్కి టైం అయితే అవుతుంది. వాడు వెళ్ళేసి మళ్ళీ నైట్ 9 వరకు అయితే వస్తాడు అనమాట. 9కి ఇంకొక బ్లాగ్ అయితే కవర్ చేస్తుంటాము. అది మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మేము మళ్ళీ కొన్ని అంటే ఫస్ట్ బ్లాగ్లో అప్డేట్స్ ఇచ్చినంత అయితే ఇవ్వలేము. మీరైతే అది స్కిప్ చేయకండి. ఇంకా ఈ బ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయరు. ఈడ గల్లీలో వచ్చేసి ఈడొకటి పెట్టారు అనమాట. ఈ గల్లీలో అయితే ఇంకా 2-3 వెళ్తాయి అనమాట. ఆల్రెడీ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. వచ్చేసి మసీద్ బ్యాక్ సైడ్ గల్లీలో అనమాట. ఈడ 3-4 అయితే వెళ్తాయి. ఆ పక్కనే స్ట్రైట్ రోడ్లో ఈడ ఒకటి వచ్చేసి ఈడ ప్రిపరేషన్ అయితే ఉన్నది. ఈడైతే చూడరు ఎంత మంది అవుతున్నారు. ఆల్రెడీ ఈడ బ్యాండ్ ప్రిపరేషన్ బి అవుతుంది.
గైస్ ఎవ్రీ ఇయర్ అయితే నేను బ్లాగ్ అయితే కవర్ చేసిన కదా, 22లో తీసిన, 23లో చేసిన, 24 అనమాట. ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా అయితే సెలబ్రేషన్ అయితే చేస్తారు మన కార్ఖానాలో. నేను గమనించిన ఒక్కొక్కరి చేతిలో అయితే ప్రైజులు అయితే ఉండే, మళ్ళీ ఆ ప్రైజులు ఓవలిస్తున్నారని అయితే నేను అనుకోలే. ఈసారి వచ్చేసి ఈ బ్రో వాళ్ళే అనమాట, ఇలా యూత్ అంతా కలిసి అయితే ప్రైజింగ్ ఇస్తారు. ప్రైజులు అయితే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. ఆ బ్రో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ బ్యాక్ సైడ్ కెమెరాలో కంటిన్యూషన్ అయితే స్కిప్ అయితే చేయకండి. అప్డేట్స్ వచ్చేసి మొత్తం ఈ ఇప్పుడు ఎండ్లో అయితే కవర్ అవుతుంది చూడండి. అలా యూత్ అన్నాం కదా, అందరైతే కొందరు ఇప్పుడైతే ఉన్నారు, ఇంకా వచ్చేటోళ్ళు ఉన్నారు. అలా డీజే సెటప్ ఉంది, ప్యాడ్ బ్యాండ్ ఉంది, ఇంకా ప్యాడ్ బ్యాండ్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అవి ఆ బ్రో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఆ ఇద్దరు బ్రోని అయితే అడుగుదాం మనం. तो ये आप दे रहे थे ना एवरी ईयर प्राइजिंग, कितने जने को पूरा पैड बैन है वो पूरे अपडेट्स ये वीडियो में बोल दो, सबको पता चल जाता एवरी ईयर कंपटीशन ऐसा होता बोल के. ओके आप बोल दो. अब हमारे बड़े भाई नहीं दे रहे, अब उनका मैं दे रहा हूँ. जो भगवान ऊपर रखना है 6 साल से 7 साल से एकदम देते आ रहे. अब जो हमारे पास जो कस्टमर मारेगा उसको बड़ा कर देंगे. हाँ, ये कितने साल से स्टार्ट हुआ आप देने? 40 साल से हो रहा है. 40 ईयर से स्टार्ट हुआ. आप पूरे यूथ डाल लेके बनाते हैं ना, और कितना टाइप पैड बैंड्स है यहाँ पे? अभी तो फिलहाल यहाँ पे पैड बंडे 5-6 है. 5-6 है. हाँ, अभी वो एक भाई बोले थे यहाँ पे 3 टाइप्स ऑफ पैड बैंड कुछ है कहते ना. हाँ पैड बैंड है. कौन से टाइप से बोल दो. शेरी है, शेरी है, मर्फी है, मर्फी और जेडी है. వచ్చేసి హైదరాబాద్ షేరీ డేకన్ అనమాట. ఆ బ్రో వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పటికైతే అంతా చూసారు కదా, ఒకసారి బ్యాండ్ అయితే కొట్టి చూపెడతారు, చూద్దాము. ఫుల్ వీడియో రేపు సండే 9-18 వరకు అయితే అప్లోడ్ అవుతుంది, అదైతే స్కిప్ చేయకండి. ఇప్పటికైతే ఆ డ్యాన్స్ చూసిరు కదా. ఇంకొక అప్డేట్ వచ్చేసి మనకి కాకాగూడ నుంచి ఇంకొకటి ఆస్మాన్పేట నుంచి వస్తుంది అనమాట కాంపిటీషన్ కోసము. ఆ అప్డేట్ ఇప్పుడే కనుక్కున్నాను అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ సేమ్ అదే గల్లీలా ఇటు దిక్కు వచ్చేసి ఇంకొకటి ఉందన్నమాట, అది బ్యాక్ సైడ్ కెమెరాలో కంప్లీట్ అవుతుంది. మాకి జిప్కి టైం అవుతుంది కదా, అది వస్తలేడు, కొంచెం లేట్ అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు బ్యాక్ సైడ్ కెమెరాలో అయిపోతుంది. ఇదైతే ఎంతమంది అయితే ఉన్నారు, మేబీ 25 to 30 మెంబర్స్ అయితే ఉన్నారనమాట మధ్యలో. ఇదైతే శ్రీ వెంకటేశ్వర బ్యాండ్స్ అయితే ఉందన్నమాట. అన్న వాళ్ళదే అనమాట, ఇలా యూత్ అందరిది. గైస్ ఇప్పటికైతే మొత్తం అప్డేట్స్ అయితే చూసారు కదా. అది వచ్చేసి ప్రిపరేషన్ డే.
ప్రిపరేషన్స్ ఎట్లున్నాయంటే ఇక మళ్ళీ ఈవెంట్ స్టార్ట్ అయినాక ఎట్లుంటో చూసుకోరు ఇక మళ్ళీ. ఆల్రెడీ అన్న వాళ్ళు అయితే ఎట్లా పిలుస్తుర్రా? పిలిచి మరి చూపెడుతారు. మాకైతే మస్తు అనిపించింది, నాకు నచ్చింది. నాకైతే ఫస్ట్ టైము ఆ ప్రైజ్ల విషయం కానీ ఇంకోటి వాళ్ళు మెన్షన్ చేసి చూసిరా ఇట్లా వాళ్ళ గ్రూప్ పేరు హైదరాబాద్ షేరిడెక్కన్ అని చెప్పేసి. అవసరం అసలు వాళ్ళు మంచిగా 40 years నుంచి ఇట్లా years, అదే. మంచిగా చేసిర్రు అనమాట. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే ముందు ఇప్పుడు సండే రోజు ఇంకో బ్లాగ్ వస్తుంది, అయితే స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అన్నవి ఫాలో చేయండి అంటుంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.